మల్కాజ్గిరి ఏసీపీ నరసింహారెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని నరసింహారెడ్డి ఇంటితో పాటు అతడి కుటుంబీకులు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, అనంతపురం ఇలా ఏకకాలంలో 12 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తోంది ఏసీబీ. గతంలో ఉప్పల్ సీఏగా పనిచేసిన నరసింహారెడ్డి భూములకు సంబంధించిన పలు సెటిల్మెంట్లు, భూ వివాదాల్లో జోక్యం చేసుకున్నట్టు తెలిసింది. जस्ट विजुअल इसमें हेल्प ఇంట్లో దాదాపు ఈసీ అధికారులతో కూడా ఈసీబీ కార్యాలయంతో పాటుగా ఆయన గతంలో పనిచేసిన వ్యవహారం ఇంకోటి వాళ్ళంటిపైన కూడా విచారణ జరుపుతున్నాం. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలోనే ఆయన ఇంట్లో సెర్చ్ చేసిన మాత్రం ఏసీబీ అధికారులు పరిస్థితి కనిపిస్తుంది. మల్కాజ్గిరి ఏసీపీ ఇంట్లో సిబిఐ సోదాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మల్కాజ్గిరి ఏసీపీ నరసింహారెడ్డి సోదాల ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. తన ఇంటితో పాటు కార్యాలయంలో దాదాపు 12 చోట్ల ఏసీబీ సోదాలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మరోవైపు ఆదాయానికి మించినటువంటి ఆస్తుల వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఆరా తీస్తున్నారు. ఇందులో మరొక రాజకీయ నాయకుడి యొక్క ప్రమేయం కూడా ఉందనేది కూడా ప్రధానంగా ఆరోపణలు వినపడుతున్నాయి. హైదరాబాద్ కి చెందినటువంటి ఒక రాజకీయ నాయకుడి యొక్క బినామీలు ఎవరైతే ఉన్నారో వారు ప్రస్తుతం అయితే మాత్రం నరసింహారెడ్డికి కొన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి అసైన్డ్ భూములు కూడా అమ్మకాలు చేసినటువంటి సమయంలో ప్రస్తుతం అయితే మాత్రం ఈ వ్యవహారానికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు కూడా దొరికాయి. ఆ డాక్యుమెంట్ అన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 50 కోట్లకు పైగానే ఆస్తులు కూడా గుర్తించినట్లు మనకు సమాచారం అందుతుంది. అనంతపురం, కరీంనగర్ తో పాటు హైదరాబాద్ లోని దాదాపు 12 చోట్ల ఏసీబీ సోదాలు కూడా కొనసాగుతున్నాయి. ఉదయం 5 గంటల నుంచినే ఏసీబీ అధికారులు ఒక పథకం ప్రకారం వచ్చి ప్రస్తుతం సోదాలు కూడా కొనసాగిస్తున్నారు. ప్రధానంగా నరసింహారెడ్డి భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించి కొన్ని భూపత్రాలు కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకోవడం జరిగింది. తన ఇంట్లోని బంగారం, నగదుతో పాటు ప్రధానంగా కొంత ఏవైతే ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలను కూడా ప్రస్తుతం అయితే స్వాధీనం చేసుకున్నారు. అంటే బంగారం కావచ్చు, వెండి, వీటన్నిటినీ కూడా వెయింగ్ చేయడానికి కూడా ఒక 2 మిషన్లు తెచ్చి ఆ వెయింగ్ మిషన్ల ద్వారా కూడా క్యాల్కులేట్ చేస్తున్నారు. ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ యొక్క మొత్తం సర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే కొంతమంది హైదరాబాద్కి చెందినటువంటి ఒక ప్రజాప్రతినిధి యొక్క బినామీల ఇళ్లలో సోదాలు చేసేటువంటి సమయంలో ఏసీబీ అధికారులను కళ్ళుగప్పి వాళ్ళు తప్పించుకొని పరారైనట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం ప్రభుత్వానికి సంబంధించినటువంటి అసైన్డ్ భూమి ఏదైతే ఉందో ఆ భూమిని నరసింహారెడ్డి కొనుగోలు చేశాడు. దాంతోపాటు ఆ భూమి ప్రభుత్వ భూమి అన్నప్పటికీ కూడా తక్కువ రేటుకు వస్తుందన్న ఒక ఉద్దేశంతోనే కొనుగోలు చేసినట్లు సమాచారం అందుతుంది. ప్రస్తుతం నరసింహారెడ్డి ఇంటిపైన సోదాలు చేసినటువంటి సమయంలో ఆ డాక్యుమెంట్లన్నీ కూడా ఏసీబీ అధికారులు కూడా దొరకడం జరిగింది. దీనిపైన అయితే మాత్రం పూర్తి స్థాయిలో నరసింహారెడ్డిని విచారణ చేస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. ఏ సంవత్సరంలో కొనుగోలు చేశారు, అమ్మినటువంటి వ్యక్తులు ఎవరు, ఇది ప్రభుత్వ భూమి అయినప్పటికీ కూడా ఎందుకు కొనుగోలు చేశామనే అంశాలన్నింటిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తున్నారు. అమ్మినటువంటి మధుకర్ అనేటువంటి ఒక వ్యక్తి ప్రమేయం కూడా ఉంది. అతను కూడా హైదరాబాద్కి చెందినటువంటి ఒక ప్రజాప్రతినిధికి బినామీగా వ్యవహరిస్తున్నాడు అనేది కూడా ప్రధానంగా ఆరోపణలు వినపడుతున్నాయి. వీటన్నిటిపైన కూడా ఏసీబీ అధికారులు ఈ రోజు రాత్రి వరకు కూడా సోదాలు చేసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు కీసర కావచ్చు, తర్వాత ప్రధానంగా కీసర ప్రాంతంలో ఉన్నటువంటి మరో 4 ఎకరాల భూమికి సంబంధించి వివాదంలో ఉంది. ఆ భూమిని కూడా నరసింహారెడ్డి భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు ఇప్పటికే ఏసీబీ అధికారులు కొన్ని పత్రాలు కూడా గుర్తించడం జరిగింది. దాని ఆధారంగా అంటే తీగలాగితే డొంక కదిలినట్లు ఇది ముఖ్యంగా రాజకీయ నాయకులతో కుమ్మక్కయ్యి కొంత వివాదాస్పదమైనటువంటి భూములను నరసింహారెడ్డి కొనుగోలు చేశాడనేది కూడా ప్రధానంగా ఆరోపణలు వినపడుతున్నాయి. కాబట్టి దీనిపైన ఏసీబీ అధికారులు మరికొద్ది సేపట్లోనే వివరాలన్నీ కూడా వెల్లడించే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇందులో ప్రజాప్రతినిధుల యొక్క పాత్ర కావచ్చు, వాళ్ళ బినామీల పాత్రకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అయితే ఆరా తీస్తున్నారు. శ్రీనివాస్, ప్రవీణ్, ముఖ్యంగా ఏకకాలంలో 12 చోట్ల సోదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పటి వరకు ఎంత మేర అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా మనకు సమాచారం అందుతోంది?
అయితే ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం అయితే మాత్రం హైదరాబాద్తో పాటు అనంతపురం, ఎందుకంటే తన స్వస్థలం అనంతపురం జిల్లా కాబట్టి తన బంధువుల పేరు మీద కొన్ని ఆస్తులు కూడా ఉన్నాయనేది కూడా ప్రధానంగా ఫిర్యాదులు కావచ్చు. కొంత ఆధారాలు లభించిన తర్వాత మొత్తం 12 చోట్ల ఏకకాలంలో దాదాపు 12 టీములుగా విడిపోయి సోదాలు కూడా కొనసాగించారు. ఈ సోదాల్లో దాదాపు 50 కోట్ల వరకు కూడా ఇప్పటి వరకు అసెట్స్ అయితే గుర్తించినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. బంగారం కావచ్చు, తర్వాత వెండి, ఇతరత్ర బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఒక బ్యాంక్ లాకర్ను కూడా గుర్తించడం జరిగింది. బ్యాంక్ అధికారుల సమక్షంలో ఆ బ్యాంక్ లాకర్ను కూడా ఓపెన్ చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ సోదాలు కొనసాగుతుంది. అయితే ఎంత మొత్తంలో ఇప్పటి వరకు 12 చోట్లలో ఉన్నటువంటి ప్రధానంగా ఆస్తులకు సంబంధించి క్లారిటీ రావాలంటే మాత్రం ఈ రోజు సాయంత్రం వరకు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికైతే హైదరాబాద్లో తన నివాసంలో కొనసాగుతున్నటువంటి సోదాల్లో మాత్రం ఇప్పటి వరకు కొన్ని ల్యాండ్ పత్రాలు కావచ్చు, అసైన్డ్ భూమికి సంబంధించినటువంటి ఒక ల్యాండ్ పత్రం కూడా దొరికింది. ఆ భూమికి సంబంధించిన దానిపైనే ఎక్కువగా ఏసీబీ అధికారులు అయితే మాత్రం దృష్టి పెట్టారు. ఎందుకంటే హైదరాబాద్కి చెందినటువంటి ఒక ప్రజాప్రతినిధికి సంబంధించినటువంటి బినామీల ద్వారా తను కొనుగోలు చేసినట్లయితే మాత్రం ప్రస్తుతం ఏసీబీ అధికారుల ముందు తను స్టేట్మెంట్ ఇచ్చినట్లు మనకు సమాచారం అందుతుంది. ఈ రోజు రాత్రి వరకు కూడా సోదాలు ముగిసిన తర్వాత ఎంత మొత్తంలో సీజ్ అయింది ఏందనేది మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్.